లొకేషన్ బరాబర్ పెట్టిండంట అన్న. ఎవరు పెట్టారు? ఫుడ్ ఇవ్వను లొకేషన్ ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే లేకుంటే లొకేషన్ ఎడబెట్టిరన్నా చూడండి మీరే పిలవండి. కాబట్టి లొకేషన్ కరెక్ట్గా పెట్టి నేను ఎందుకు ఎక్స్ట్రా ఆడతానా? ఇట్లా చేయడం కరెక్ట్ కాదన్నా, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అన్నా. ఇవన్నీ బంద్ చేసుకో, కెమెరా అన్న నా అమౌంట్ నాకు ఇవ్వాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు బైక్ ట్యాక్సీలో వర్క్ చేద్దాము, ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేద్దాం అనుకున్నా. బయట మేఘాలను చూస్తూ ఉంటే వర్షం పడేలాగే ఉన్నాయి. వెదర్ రిపోర్ట్స్ కూడా చూశాను, అక్కడ కూడా వర్షం పడుతుందనే వెదర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుకోసమనే ఈరోజు స్విగ్గీలో వర్క్ చేద్దాము అనుకుంటున్నా. ఈరోజు అంత స్విగ్గీలో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఈరోజు నాకు స్విగ్గీలో ఇన్సెంటివ్ అమౌంట్ అనేది చాలా బాగా చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు 4 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 220 రూపీస్, 7 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 385 రూపీస్, 10 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 545 రూపీస్ ఇన్సెంటివ్ చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం రాత్రి 7 నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా స్విగ్గీలో మంచి ఇన్సెంటివ్స్ అయితే చూపిస్తాయి. అందుకోసమే ఈరోజు స్విగ్గీలో 11 to 12 అవర్స్ అయితే వర్క్ చేస్తాను. ఈ 11 to 12 అవర్స్లో ఎంత మనీ వస్తాయని క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. వెహికల్ని ఫుల్ ఛార్జ్ పెట్టాను, అప్పుడే ఒక పాయింట్ అయితే అయిపోయింది. టోటల్గా 99% ఛార్జింగ్ ఉంది. వెహికల్ స్టేటస్ చూడండి, ఈ రోజు నేను అసలు 1 కిలోమీటర్ కూడా ట్రావెల్ చేయలేదు. ఈ 99%తో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తామని చూద్దాము. ఇప్పుడు ట్రిప్ మీటర్ కూడా రీసెట్ అయితే చేశాను, 0 చూపిస్తుంది. ఇక డైరెక్ట్ స్విగ్గీ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చరికి 9 గంటల 2 నిమిషాలు అవుతుంది. స్విగ్గీ యాప్ ఓపెన్ చేసిన వెంటనే పాపప్లో ఒక చిన్న నోటిఫికేషన్ అయితే వచ్చింది. పెర్ ఆర్డర్కి 32 రూపీస్ నుంచి 125 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తున్నాము అని. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ పడుతుంది కాబట్టి. ఇప్పుడు నేను ఎంతసేపు వర్క్ చేయాలనుకున్నానో అన్ని స్లాట్స్ బుక్ చేసుకుని డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళిపోతాను. బుక్ నౌ, గో టు ఆన్లైన్, స్టార్ట్ సెల్ఫీ చెక్ అని అడుగుతుంది. ఇలాంటప్పుడు మనం సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలి. ఐడి ఎవరిదో వాళ్ళ సెల్ఫీ మాత్రమే అప్లోడ్ చేయాలి. డిఫరెంట్ సెల్ఫీ అప్లోడ్ చేసామంటే ఐడి సస్పెండ్ అవుతుంది లేదా బ్లాక్ అవుతుంది. వావ్, ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది 57 రూపీస్ ఆర్డర్. ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేసిన రెస్టారెంట్కి ఇక్కడ నుంచి 2.9 కిలోమీటర్ చూపిస్తుంది. ఇక వెళ్ళిపోదాం రెస్టారెంట్కి. స్విగ్గీలో లాగిన్ అయ్యానో లేదో వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మార్నింగ్ నుంచే వర్షం పడుతుంది. ఈ వర్షాకాలంలో ఇలా వర్షం పడుతుంటే ర్యాపిడో బైక్ ట్యాక్సీలో వర్క్ చేయలేము అని నేను ఈ స్విగ్గీలో వర్క్ చేస్తున్నాను. ఈ రోజంతా స్విగ్గీలో వర్క్ చేసి ఎంత మనీ సంపాదించానని తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి. ఈ రైనీ సీజన్లో మీరు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ బైక్ ట్యాక్సీలో కానీ వర్క్ చేస్తూ ఉంటే మీ దగ్గర ఉండాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ నేనైతే చెప్తాను, నోట్ చేసుకోండి. 100% వాటర్ ప్రూఫ్ రెయిన్ కోట్ తీసుకోండి. ఫుల్ హెల్మెట్ అయితే తీసుకోండి. చాలా మంది హాఫ్ హెల్మెట్లు వాడుతూ ఉంటారు. హాఫ్ హెల్మెట్లు కాకుండా ఫుల్ కవర్ హెల్మెట్లు వాడండి. మొబైల్ తడిచిపోకుండా ఉండడం కోసం రెయిన్ కవర్ దొరుకుతుంది, రెయిన్ కవర్ని వాడండి. దాని ప్రైస్ 50 రూపాయలు అయితే ఉంటుంది. ఒక రోజంతా వర్క్ చేస్తారు కాబట్టి మంచి పవర్ బ్యాంక్ అనేది క్యారీ చేయండి. డైలీ వర్క్ చేసే వాళ్ళకి ఈ ఎక్విప్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. మీ దగ్గర ఈ ఎక్విప్మెంట్స్ లేవు అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లిస్ట్ ఇచ్చాను, మీకు ఏది కావాలంటే అది కొనుక్కోండి. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ వర్షంలో తడుస్తూ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను. రెస్టారెంట్ కి రాగానే రీచ్ డాష్ పికప్ లొకేషన్ దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మనకి ఫుడ్ ఆర్డర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఆర్డర్ డీటెయిల్స్ రెస్టారెంట్ వాళ్ళకి చెప్పి ఆ ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఫుడ్ ఆర్డర్ డీటెయిల్స్ లో లాస్ట్ 4 డిజిట్ నెంబర్ చెప్తే సరిపోతుంది. మనం పిక్ చేసిన ఆర్డర్ డీటెయిల్స్ 6968. రెస్టారెంట్ లో ఫుడ్ పిక్ చేసుకునేటప్పుడు ఆ ఫుడ్ కవర్ మీద కాదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకుని ఫుడ్ అనేది పిక్ చేయండి. వేరే వాళ్ళ ఫుడ్ పిక్ చేసుకుని కస్టమర్కి డెలివరీ చేస్తే పెనాల్టీ పడుతుంది. ఓకేనా, ఇప్పుడు ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది కస్టమర్ పెట్టిన డెలివరీ పాయింట్కి అనేది చూద్దాం. ఇక్కడ నుంచి క్లోజ్ టు 1.6 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం పిక్ చేసుకున్న ఈ ఫుడ్ని కస్టమర్కి డెలివరీ చేద్దాం. అలా అక్కడ నుంచి కాస్త ముందుకు మూవ్ అయ్యాను. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ రైనీ సీజన్లో పెద్ద తలకాయ నొప్పి ఇదే భయ్య. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంటుంది. వర్షంలో తడుస్తూ వర్క్ చేయాలి. ఒకవైపు నేను వర్షంలో తడుస్తున్నాను, మరోవైపు నా కెమెరా కూడా తడిచిపోతూనే ఉంది. ఎంత తడిచినా వర్షంకి నానుతూనే ఉంది. ఈ రోజు వర్షం పడినా పిడుగులు పడినా ఏదైనా సరే ఒక రోజంతా స్విగ్గీలో వర్క్ చేసి ఇవాళ రియల్ ఎర్నింగ్స్ మీకైతే చూపిస్తాను. నియర్ బై కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. నా దగ్గర ఉన్న ఈ ఫుడ్ని కస్టమర్కి డెలివరీ చేద్దాము. గురు, ఇవి RBI క్వార్టర్స్ అంట, లిఫ్ట్ లేదని చెప్పారు. ఇప్పుడే కస్టమర్ ఫోన్ చేసి 3rd ఫ్లోర్ నడుచుకుంటూ వెళ్ళాలి, పులుసు కారిపోతుంది. కొన్ని అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ లేకపోతే 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. తప్పదు. మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాను. కాలింగ్ బెల్ ట్యాప్ చేసిన వెంటనే కస్టమర్ వచ్చారు. నా దగ్గర ఉన్న ఫుడ్ కస్టమర్కి అయితే ఇచ్చాను. ఈ ట్రిప్ లో నాకు 58 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. రెయిన్ చార్జ్ అంటూ 25 రూపీస్ అయితే వచ్చాయి. రెస్టారెంట్ నుంచి 1.6 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కస్టమర్ కి ఫుడ్ డెలివరీ చేసినందుకు మనకి 58 రూపీస్ అయితే వచ్చాయి. వావ్, ఆ ఆర్డర్ డెలివరీ చేశానా వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈసారి బ్యాచ్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ బ్యాచ్ ఆర్డర్ కి 103 రూపీస్ అయితే చూపిస్తుంది. సక్సెస్ఫుల్ గా ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేసిన. రెస్టారెంట్ కూడా పక్కనే ఉంది. డైరెక్ట్ గా రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను. ఒక్క ఆర్డర్ కోసం వెయిట్ చేస్తే దేవుడు బోనస్ గా ఇంకో ఆర్డర్ అయితే ఇచ్చాడు. ఈ వర్షాకాలంలో ఇలాగే బ్యాచ్ ఆర్డర్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే డెలివరీ పార్ట్నర్స్ ఆన్లైన్ లో తక్కువ మంది ఉంటారు. ఓకేనా, ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే 2 ఫుడ్స్ ఇదే రెస్టారెంట్ లో పిక్ చేసుకోవాలి. 2 వేరు కస్టమర్ కి డెలివరీ చేయాలి. బట్ రెస్టారెంట్ మాత్రం ఒకటే. ముందు పిక్ చేయాల్సిన ఆర్డర్ ఐటమ్ వచ్చేసరికి 2316. ఓకేనా, మనం 2316 ఐటమ్ పిక్ చేసుకున్నాం. దీని మీద ఒక టోకెన్ అయితే ఉంది. ఈ టోకెన్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. మన యాప్లో కూడా
ఏమేమి ఐటమ్స్ పిక్ చేసుకోవాలని క్లియర్గా కనిపిస్తుంది. ప్రతిసారి ఎంత క్లియర్గా విడమర్చి ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఉత్తి పుణ్యానికే పెనాల్టీలు కడుతూ ఉంటారు, ఐడీలు సస్పెండ్ చేయించుకుంటూ ఉంటారు. ఇవన్నీ జరగకూడదంటే మీకు క్లారిటీగా తెలియాలి. నా ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడుతుందని క్లియర్గా మీకు అయితే చెప్తున్నాను. రెండో ఐటమ్ కూడా పిక్ చేసుకున్నాను. ఐటమ్ పిక్ చేసేటప్పుడు టోకెన్ అయితే చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా ఆర్డర్ డీటెయిల్స్ ఉన్నాయా లేదనేది. 2 ఐటమ్స్ కరెక్ట్గానే ఉన్నాయి. 2 టోకెన్స్ కూడా చెక్ చేసుకున్నాను. టోకెన్స్ మీద ఆర్డర్ ఐడి ఉంటుంది. ఆ ఐడి చూసి కస్టమర్కి అయితే ఫుడ్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర ఉన్న ఈ 2 ఫుడ్ని కస్టమర్కి డెలివరీ చేద్దాం. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డెలివరీ పాయింట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ పెద్ద పెద్ద టవర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే డెలివరీ చేయాలి. అంతకంటే ముందు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అనేది వీళ్ళ ఎంట్రీ బుక్ లో మనం అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మాన్యువల్ బుక్ ఇచ్చారు, కొన్ని దగ్గర ఆన్లైన్ లో ఎంట్రీ చేసుకోవాలి. ఆన్లైన్ లో ఎంట్రీ చేసిన తర్వాత అప్రూవల్ రావడానికి 2 నుంచి 3 నిమిషాలు, ఫుడ్ డెలివరీ చేయడానికి జస్ట్ 30 seconds చాలు. మొత్తానికి ఆ ఫుడ్ అనేది డెలివరీ చేశాను. సెకండ్ లొకేషన్ కి ఇక్కడ నుంచి 3.9 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మన దగ్గర ఉన్న ఇంకో ఫుడ్ అనేది కస్టమర్ కి డెలివరీ చేయడానికి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. మీరు చాలా మంది అన్న స్విగ్గీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, స్విగ్గీలో జాయిన్ అవ్వాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అని అడుగుతున్నారు. స్విగ్గీ ఫుడ్ డెలివరీలో జాయిన్ అవ్వాలంటే మీ దగ్గర ఉండాల్సింది ఒక బైక్, దాంతో పాటుగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ వీళ్ళైతే అడగట్లేదు, బట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఎక్కడైనా పోలీసులు పట్టుకుంటే మీకు ఇబ్బంది కాకుండా ఉండాలంటే మీ దగ్గర వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. స్విగ్గీలో అకౌంట్ ఓపెన్ చేయడానికి మాత్రం ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ వీళ్ళు అడగట్లేదు. నేను చెప్పిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మీరు ఈ స్విగ్గీలో జాయిన్ అయిపోవచ్చు. ఈ స్విగ్గీలో ఎలా జాయిన్ అవ్వాలనేది ప్రీవియస్ గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ ఇంట్లోనే ఉండి స్విగ్గీలో జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్ లో స్విగ్గీ వాళ్ళ సైట్ అయితే ఇచ్చాను. అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి, వాళ్ళే మీకు కాల్ చేస్తారు, లేదా వాళ్ళు మీకు వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యి స్విగ్గీ యాప్ లింక్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ సెకండ్ డెలివరీ పాయింట్ కి కూడా వచ్చేసాను. మన దగ్గర ఉండే ఈ ఫుడ్ ని కస్టమర్ కి అయితే డెలివరీ చేయాలి. ఆల్రెడీ బయట అయితే మెయిన్ గేట్ దగ్గర ఎంట్రీ చేసుకున్నా, లోపలికి వచ్చిన తర్వాత ఇంకో సెక్యూరిటీ గేట్ దగ్గర మళ్ళీ ఎంట్రీ చేసుకోవాలని వీళ్ళైతే చెప్తున్నారు. ప్రతి దగ్గర ఎంట్రీ చేసుకుంటూ కూర్చుంటే మేము ఆన్ టైంకి ఫుడ్ డెలివరీ చేయలేము. ఆ కస్టమర్ ఏమో ఫోన్ చేసి ఆకలేస్తుంది, ఫుడ్ తీసుకురా అంటాడు. సెక్యూరిటీ గేట్ దగ్గర ఎంట్రీ దగ్గర టైం వేస్ట్, ఈ సర్వీస్ లిఫ్ట్ దగ్గర సగం టైం వేస్ట్, అన్ని దగ్గర టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది ఈ గేటెడ్ కమ్యూనిటీలో. తీరా ఈ టవర్ లోకి వచ్చిన తర్వాత కస్టమర్ ఫ్లాట్ దొరకలేదు. పిచ్చుకోకలా ఈ ఫ్లాట్ కోసం అయితే తిరిగాను, మొత్తానికి ఫ్లాట్ అయితే దొరికింది. నా దగ్గర ఉన్న ఫుడ్ ని కస్టమర్ కి డెలివరీ చేసి ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఈ ట్రిప్ లో 103 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ 103 రూపీస్ లో 40 రూపీస్ రేంజ్ ఛార్జ్ యాడ్ అయింది. ఇంత ముందే చెప్పాను కదా, ఈ రోజంతా స్విగ్గీలో వర్క్ చేస్తాను, స్విగ్గీలో వర్క్ చేసి ఎంత మనీ వస్తాయని చెప్పేసి మీరు కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. స్విగ్గీ వర్క్ చేసేవాడివి జొమాటో జాకెట్ ఎందుకు వేసుకున్నావు అని చెప్పి. ఇది రెయినీ సీజన్, సో స్విగ్గీకి సంబంధించిన జాకెట్టే వేసుకోవాలని రూల్ ఏమీ లేదు. లోపల స్విగ్గీ టీషర్ట్ అయితే వేసుకున్నా, చూడండి. సెల్ఫీ అడిగినప్పుడు ఈ స్విగ్గీ షర్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. తడిసిపోకుండా ఉండడం కోసం ఏదో ఒక ప్రొటెక్షన్ అయితే ఉండాలి కదా, అందుకోసమే ఈ జొమాటో జాకెట్ అయితే వేసుకున్నాను. ఇది బాగుంది, ఓకేనా. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 1 hour 30 minutes లాగిన్లో ఉండి ఈ స్విగ్గీలో 161 రూపీస్ ఎర్నింగ్ చేసిన. నేను కంప్లీట్ చేసినవి జస్ట్ 3 rides మాత్రమే. 14 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. 14 కిలోమీటర్కి 161 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. రేంజ్ ఛార్జ్ అని చెప్పేసి 20 నుంచి 30 రూపీస్ లాగా వస్తుంది పర్ ఆర్డర్కి. చూద్దాం. ప్రజెంట్ అయితే ఆర్డర్ ఇప్పుడే కంప్లీట్ చేశాను, మళ్ళీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. వర్షం వచ్చినా, పిడుగులు పడినా, ఉడిగిలు పడినా, ఏది పడినా సరే ఈ రోజంతా కంటిన్యూస్గా వర్క్ చేస్తాను. అప్రాక్సిమేట్లీ 1500 రూపాయలు ఎర్నింగ్ చేయాలి అనుకుంటున్నా. చేయగలనా లేదని చూద్దాము. చాలామంది మనలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు. బైక్ ట్యాక్సీకి వెళ్దామంటే వర్క్ చేయలేము. మనం వర్క్ చేయాలంటే పని రావాలి కదా, పని దొరకాలి కదా. బైక్ ట్యాక్సీలో ఈ వర్షాకాలంలో పని దొరకడం చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు స్విగ్గీ, జొమాటో సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్. అసలు ఈ రెయినీ సీజన్లో ఈ ఫీల్డ్కి రావద్దు అని నేను చెప్తాను. ఈ ఫీల్డ్ కంటే ఎక్కడో దగ్గర జాబ్ చేసుకోండి. ఈ రెయిన్లో చాలా చాలా స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. ఆ తిప్పలు మనకు అవసరమా? అవసరం లేదు. ఇక ఏ స్కిల్ లేదు, నాకు ఇదే స్కిల్ తప్పదు అనుకుంటే ఇది చేసుకోవాల్సిందే. స్విగ్గీలో లాస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసి దాదాపు 10 నిమిషాలు అయితే వెయిట్ చేశాను ఆర్డర్ కోసం. 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే పడింది. పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది. పికప్ లొకేషన్ అంటే రెస్టారెంట్ లొకేషన్, ఓకేనా. ఇక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మొత్తానికి రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఫుడ్ పిక్ చేసుకుంటా లోపలికి వెళ్ళి. ఇప్పుడైతే ఫుడ్ రెడీ అవుతుంది. ఫుడ్ పిక్ చేసుకోవడానికి నేనైతే వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఫుడ్ పికప్ చేసిన తర్వాత డైరెక్ట్గా కస్టమర్ లొకేషన్కి వెళ్ళిపోతాను. నాకు కదా ప్రతి రెస్టారెంట్ లాగే ఈ రెస్టారెంట్లో కూడా వెయిటింగ్ చేపిస్తున్నారు. ఫుడ్ అనేది ఇంకా రెడీ కాలేదు. ఇప్పటికే 3 minutes అయితే వెయిట్ చేశాను. ఇప్పుడు టైం 10:48 అవుతుంది. చూద్దాం ఫుడ్ పిక్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది. ఫైనల్లీ 8 minutes వెయిట్ చేసి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నా. ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తా. వన్స్ ఫుడ్ పిక్ చేసిన తర్వాత పికప్ కంప్లీట్ చేయడానికి కొట్టాలి. ఇప్పుడు నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుంచి 1.8 kilometers చూపిస్తుంది డ్రాప్ లొకేషన్కి. ఒక్క నిమిషం అన్న, ఇదిగోండి.
ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే కస్టమర్కి ఫుడ్ డెలివరీ చేసిన ఈ ట్రిప్లో నాకు 52 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయి. రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేశాం కదా, దానికి ఇక్కడ నాకు వెయిటింగ్ ఛార్జెస్ 5 రూపీస్ అయితే యాడ్ అయింది. 8 మినిట్స్కి 5 రూపీస్. ఓకే, ఎంతో కొంత అయితే వచ్చింది. రెయిన్ ఛార్జ్ 20 రూపీస్ అయితే యాడ్ అయింది. దాంతో పాటుగా 7 రూపీస్ బోనస్ కూడా యాడ్ చేశారు. ఈ బోనస్ ఎందుకు యాడ్ చేశారని నాకు అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ఆర్డర్ ఫినిష్ చేసిన వెంటనే 65 రూపీస్ ఆర్డర్ అయితే ఒకటి వచ్చేసింది. ఆ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తా. అంతకంటే ముందు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, మీకు చెప్తా చూడండి. నేనున్న దగ్గర నుంచి రెస్టారెంట్కి వెళ్ళడానికి, అక్కడ నుంచి ఫుడ్ డెలివరీ చేయడానికి 1.48 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. క్లోజ్ టు 1.5 కిలోమీటర్ అనుకుందాం. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇక్కడ నుంచి రెస్టారెంట్ కి ఎంత దూరం ఉందని చూద్దాం. ఇక్కడ నుంచి రెస్టారెంట్ కి 260 మీటర్స్ మాత్రమే ఉంది. డైరెక్ట్ గా రెస్టారెంట్ కి వెళ్ళిపోతా. నావిగేషన్ ఫాలో అవుతూ రెస్టారెంట్ కి అయితే వచ్చాను. మెరుపు వేగంలో రెస్టారెంట్ కి వచ్చేసాను అని మీరు అనుకోకండి. మీ టైం సేవ్ చేయడానికి మధ్యలో ఉన్న క్లిప్స్ ని రిమూవ్ చేశాను, జస్ట్ అంతే. నేను కూడా మీలాగే వర్షంలో తడుస్తూ ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతూ రెస్టారెంట్ కి అయితే వచ్చాను. నేను పిక్ చేయాల్సిన ఆర్డర్ 6226. రాగానే ఫుడ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నాను. ఈ రెస్టారెంట్ వాళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో. డెలివరీ పార్ట్నర్స్ రాగానే వాళ్ళకి ఫుడ్ ఇచ్చేస్తే డెలివరీ పార్ట్నర్ల టైం సేవ్ అవుతుంది కదా. వీళ్ళు మారరు భయ్యా. మొత్తానికి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నా. డెలివరీ పాయింట్ చూస్తే ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మీలో చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే, స్విగ్గీలో ఒక రోజుకి 2000 చేయగలమా, 2500 చేయగలమా అని చెప్పి అడుగుతూ ఉంటారు. స్విగ్గీలో ఎంత శాలరీ వస్తుంది అని అడుగుతున్నారు. స్విగ్గీలో శాలరీ బేసిక్ కాదు భయ్యా. మీరు ఎంతసేపు వర్క్ చేస్తే మీకు అంత ఎర్నింగ్స్ వస్తాయి. మీరు ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేస్తే అంత ఎర్నింగ్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీరు 2 గంటల లాగిన్లో ఉండి 2 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే ఆ 2 ఆర్డర్కి సంబంధించిన ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీరు 2 గంటల లాగిన్లో ఉండి 4 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. డిపెండ్స్ ఆన్ మీరు ఎన్ని ఆర్డర్లు కంప్లీట్ చేస్తున్నారో, ఎంతసేపు లాగిన్లో ఉంటున్నారు అనే దాన్ని బట్టి మీ ఎర్నింగ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. హైదరాబాదు, బెంగళూరు లాంటి పెద్ద సిటీస్లో వర్క్ చేస్తే ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. రేట్ కార్డ్ కూడా బాగుంటుంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకునే స్కోప్ అయితే ఉంటుంది. మొత్తానికి కస్టమర్కి ఫుడ్ డెలివరీ చేసే ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఈ ట్రిప్లో 65 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. యాజ్ యూజువల్గా ఈ ట్రిప్లో కూడా 20 రూపీస్ రెయిన్ ఛార్జ్ అనేది యాడ్ అయింది. చాలా మంది స్విగ్గీ ఫుడ్ డెలివరీలో వర్క్ చేయడం అంటే ఫుడ్ డెలివరీ చేస్తే ఎంతో కొంత మనీ వస్తాయి అని మాత్రమే తెలుసు. బట్ ఇందులో చాలా కష్టాలు అయితే ఉంటాయి. ఆ కష్టాల గురించి కూడా మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు ఆర్డర్ డెలివరీ చేశానా, బట్ ఆర్డర్ అయితే రావట్లేదు. కొన్నిసార్లు మనం జోన్లోనే ఉంటాం, బట్ ఆర్డర్ అయితే రాదు. ఆర్డర్ కోసం 10, 15, 20 నిమిషాలు అయితే వెయిట్ చేయాలి. వర్షం పడుతున్నా, ఎండ తగిలినా మనలాంటి డెలివరీ పార్ట్నర్స్ అందరూ చెట్టు కిందే వెయిట్ చేస్తూ ఉంటారు ఆర్డర్ కోసం. కొన్నిసార్లు అదే చెట్టు కింద 30, 40 నిమిషాలు వెయిట్ చేస్తాం, బట్ ఆర్డర్ రాదు. ఆర్డర్ వస్తుందేమో అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. మనకి వేస్ట్ అయిన ఆ 40 మినిట్స్కి ₹1 కూడా రాదు. మనం ఆర్డర్ డెలివరీ చేస్తేనే మనకి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. 40 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఒక ఆర్డర్ వచ్చింది అని సంతోషించి ఆ ఆర్డర్ డెలివరీ చేస్తే ఆ ఆర్డర్కి ₹30, ₹35 అయితే వస్తాయి. ఆ ₹35 ఎర్నింగ్ చూసి చాలా మంది డెలివరీ పార్ట్నర్స్ బాధపడుతూ ఉంటారు. ఏంట్రా ఈ ₹30, ₹40 ఎన్ని ఇలాంటి ఆర్డర్లు కంప్లీట్ చేస్తే ఈ రోజులో నాకు ₹1000 ఎర్నింగ్స్ వస్తాయి అని. దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేశాను. 10 నిమిషాల తర్వాత ఒక ఆర్డర్ పడింది. డైరెక్ట్గా పైకి వెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నాను. హెల్మెట్ లోపలికి తీసుకెళ్ళొద్దు అంటున్నారు. హెల్మెట్ అయితే పక్కన పెట్టేశాను. ఫుడ్ అయితే పిక్ చేసుకున్నాను. ఈ రైనీ సీజన్లో వర్షం పడుతూనే ఉంటుంది. ఈ వర్షంలో తడుస్తూ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ పిక్ చేసుకుని ఈ వర్షంలో ట్రాఫిక్లో ఇబ్బంది పడుతూ కస్టమర్కి ఫుడ్ డెలివరీ చేస్తే ఆనందించాల్సింది పోయి ఆ కస్టమర్ తిరిగి నన్నే ప్రశ్నిస్తాడు. ఏంటి భయ్యా ఇంత లేట్ అవుతుంది, నేను ఆర్డర్ పెట్టి దాదాపు 40 మినిట్స్ అవుతుంది అని అంటాడు. ఈ వర్షంలో ఆయన బయటికి వెళ్ళాలంటేనే కుదరదు. అలాంటిది వర్షంలో తడుస్తూ ఇంటి వరకు వచ్చి, డోర్ వరకు వచ్చి ఫుడ్ డెలివరీ చేస్తే అప్రిషియేట్ చేయాల్సిన పోయి తిరిగి మమ్మల్ని తిడుతూ ఉంటారు. ఇలాంటి కస్టమర్స్ని ఏమనాలో మీరే చెప్పండి. మన దేశంలో ఒక రోజుకి వేల మంది డెలివరీ పార్ట్నర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఏ ఒక్క డెలివరీ పార్ట్నర్ కూడా ఆన్ టైంకి ఫుడ్ తినబయ్యా. 12 గంటల నుంచి 2 గంటలు లంచ్ టైం. బట్ ఈ లంచ్ టైంలో ఏ ఒక్క డెలివరీ పార్ట్నర్ కూడా కరెక్ట్ టైంకి ఫుడ్ తినడు. ఎందుకంటే ఫుడ్ తింటే ఇన్సెంటివ్ రాదు అని చెప్పి ఇన్సెంటివ్స్ వెనకాలనే వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ స్విగ్గీ, జొమాటో కంపెనీలు కూడా 12 గంటల నుంచి 4 గంటలు ఇదే లంచ్ టైం అని చెప్పి లంచ్ టైం ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటారు. ఆ టైంలో డెలివరీ పార్ట్నర్ లంచ్ చేయాలని మర్చిపోయి ఇన్సెంటివ్స్ వెనకాల పడుతూ ఉన్నాడు. ఈ ఇన్సెంటివ్స్ వెనకాల పడడం వల్ల కరెక్ట్ టైం ఫుడ్ తినట్ల చేతిలారా హెల్త్ని కోల్పోతున్నారు. ఒకరోజు ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేయడం ఎలాంటి తప్పు లేదు. బట్ ప్రతిరోజు ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేసి ప్రతిరోజు తిండి తిప్పలు లేకుండా వర్క్ చేస్తే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్విగ్గీ, జొమాటోలో చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ భరిస్తూ కొన్ని వేల మంది ఈ స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తున్నారంటే చాలా కారణాలే ఉన్నాయి. లాస్ట్ ఆర్డర్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ ₹114 ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ రాగానే ఆ ఆర్డర్ ఎక్కడుందని చూసి ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. మీలో చాలామందికి ఎర్నింగ్ చేయాలని ఆశ ఉంటుంది. బట్ ఆ ఎర్నింగ్స్ వెనకాల ఉన్న స్ట్రగుల్స్ కూడా తెలియాలి. ఆ స్ట్రగుల్స్ తెలిస్తేనే కదా ఈ ఫీల్డ్లోకి రావాలా వద్దనేది డిసైడ్ అవ్వగలరు.
స్విగ్గీలో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయని యూట్యూబ్లో వేల వీడియోస్ ఉన్నాయి. బట్ ఆ వేల వీడియోస్లో ఎవరు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? ఎర్నింగ్స్ రావడం గొప్ప కాదు, ఆ ఎర్నింగ్స్ వెనకాల ఉన్న కష్టాలు చెప్పడమే గొప్ప. ఇంతకుముందు స్విగ్గీలో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలామంది డెలివరీ పార్ట్నర్స్ ఇందులోనే వర్క్ చేయడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఇందులో రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. మీరు ఎప్పుడైనా లాగిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా లాగౌట్ అవ్వచ్చు. పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు, ఫుల్ టైం కూడా వర్క్ చేయొచ్చు. వేరే దగ్గర జాబ్ చేస్తూ ఒకరి కింద పని చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళు తిడితే పడాలి. లీవ్ కావాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. లీవ్ ఇవ్వలేదా కంటిన్యూస్గా వర్క్ చేయాలి. బయట చాలా జాబ్స్ ఉన్నాయి, బట్ ఏ జాబ్లో కూడా తగినంత శాలరీ అయితే ఇవ్వట్లేదు. అక్కడ ఇచ్చే శాలరీ ఇంటి మెయింటెనెన్స్కి సరిపోవట్లేదు. అలాంటప్పుడు 28 రోజులు ఆ జాబ్లో వర్క్ చేసి మనకి ఉపయోగం ఏంటి? స్విగ్గీలో వర్క్ చేసుకుంటే, జొమాటోలో వర్క్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ మనీ వస్తాయి కదా అనే ఉద్దేశంతో చాలామంది ఈ స్విగ్గీ జొమాటోలోనే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఈ స్విగ్గీ జొమాటోలో చదువుకున్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు, చదువు లేని వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. హార్డ్లీ కష్టపడితే వారానికి 10,000 నుండి 15,000 సంపాదిస్తున్నారు. యావరేజ్గా 10,000 అనుకుందాం, అంటే నెలకి 40,000 సంపాదిస్తున్నారు. ఇప్పుడు చదువుకోలేని వ్యక్తికి జాబ్ కావాలంటే దొరుకుతుందా? ఒకవేళ జాబ్ దొరికినా 15,000 16,000 కంటే ఎక్కువైతే ఇవ్వరు. ఇలా 40,000 35,000 అయితే ఇవ్వరు కదా. అందుకోసమనే ఈ స్విగ్గీ జొమాటోలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినా నెలకొచ్చే ఆ 40,000 రూపాయల ముఖం చూసి ఇందులోనే వర్క్ చేస్తూ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డేకి ప్రతి ఒక్కరికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని గుర్తుపెట్టుకునే స్విగ్గీ జొమాటోలో పనిచేస్తూ ఉంటారు. మొత్తానికి రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకుందాము. మొత్తానికి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నాం. ఫుడ్ పిక్ చేసుకున్న వెంటనే పికప్ కంప్లీట్ అని ట్యాప్ చేసిన తర్వాత నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుంచి 8.6 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది డెలివరీ పాయింట్కి. నావిగేషన్ ఫాలో అవుతూ డెలివరీ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాను. మనలో చాలా మందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఈ స్విగ్గీ జొమాటోలో పని చేస్తూ ఉంటే మన ఇంటి పక్కన ఎవడో వాడు కనిపించి, బ్రో నువ్వేంటి బ్రో స్విగ్గీ చేస్తున్నావు, నువ్వేంటి బ్రో జొమాటో చేస్తున్నావు అని చెప్పి హేళన చేస్తూ ఉంటారు. వాడెవడో హేళన చేశారని చెప్పి చాలామంది సిగ్గుకో లేకపోతే ఇంకేనుకో ఇందులో వర్క్ చేయడం మానేస్తున్నారు. నీకోటి చెప్పనా, నీ ఇంట్లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు నీకు ఆ పక్కోడు వచ్చి డబ్బులు ఇవ్వడు. నీ ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి పని చేస్తే నీకు డబ్బులు వస్తాయి, నీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఆ పక్కింటోడి గురించి ఎప్పుడు ఆలోచించుకో. వాడు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. వాడి గురించి ఆలోచిస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది. మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుని ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుంటున్నాం. వాడు ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడు. పోరంబొక్కి పని చేసుకునే డెలివరీ పార్ట్నర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా. స్విగ్గీయే చేయండి అని మిమ్మల్ని మోటివేట్ చేయట్లా. మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని గుర్తుపెట్టుకొని మీరు ఏ పనైనా చేసుకోండి. తాపీ పని చేయండి, పెయింటింగ్కి వెళ్ళండి, బైక్ ట్యాక్సీ చేయండి, ఏదో ఒకటి చేయండి, బట్ డబ్బులు అయితే సంపాదించుకోండి. నేను చెప్పే మాటలు అందరికీ సొల్లు అనిపించవచ్చు, సోది అనిపించవచ్చు, బట్ ఉన్న నిజాలు ఎప్పుడు కూడా చేదుగానే ఉంటాయి. అర్థమయ్యే వాళ్ళకి వాల్యూ ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది, అర్థం కాని వాడికి ఇదంతా చెత్త చెప్తున్నాడు రా బాబోయ్ అనిపిస్తుంది. మీరు ఏదైనా అనుకోండి, బట్ నా ఫాలోవర్స్ అందరికీ కూడా ప్రాపర్గా గైడ్ చేయాలనే ఉద్దేశంతో నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీకైతే చెప్తూనే ఉంటాను. ప్రజెంట్ అయితే ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాను. ఈ ట్యాంక్ బండ్ దగ్గర కంటిన్యూస్గా వర్షం పడుతుంది. యాక్చువల్లీ ఇక్కడే కాదు, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వర్షం పడుతూనే ఉంది. ఎక్కడ కూడా వర్షం తగ్గినట్టయితే లేదు, కంటిన్యూస్గా వర్షం పడుతుంది. ఈ వర్షంలోనే వర్క్ చేస్తూనే ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే రెయిన్ కోట్ క్యారీ చేస్తాను కాబట్టి రెయిన్ కోట్ వేసుకొని వర్క్ చేస్తున్నాను. రెయిన్ కోట్ లేకుండా 1 గంట కూడా వర్క్ చేయలేము. బట్టలు తడిచిపోయాయంటే ఖచ్చితంగా ఒళ్ళంతా తిమిరెక్కిపోతుంది. కాబట్టి రెయిన్ కోట్లు ఉండే వాళ్ళే వర్క్ చేసుకోండి. ఇంకొకటి ఫుల్ హెల్మెట్ క్యారీ చేయండి. చాలామంది హాఫ్ హెల్మెట్లు వాడుతూ ఉంటారు. ఫుల్ హెల్మెట్లు వాడితే వాటర్ మీ ముఖంకి కొట్టదు, కాబట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీలో చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న స్విగ్గీలో వర్క్ చేస్తే ఒక రోజుకి ఎంత మనీ వస్తాయి, ఒక వారానికి ఎంత మనీ వస్తాయి అని అడుగుతూ ఉంటారు. మీరు స్విగ్గీలో ఒక రోజు అంటే 8 గంటల నుంచి 12 గంటల వరకు వర్క్ చేస్తే పెట్రోల్ పోయి 1,200 నుంచి 1,500 రూపాయలు అయితే వస్తాయి. డిపెండ్స్ ఆన్ మీరు ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఆర్డర్స్ ఎలా ఉన్నాయి అనేది. ఓకేనా. వారం అంతా కష్టపడితే ఇన్సెంటివ్స్తో కలిపి మీకు 8,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. 2,500 రూపాయలు పెట్రోల్కి పోయినా సరే మీకు 9,500 రూపాయలు అయితే మిగులుతాయి. డెలివరీ పాయింట్కి వచ్చి కస్టమర్కి కాల్ చేస్తే ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లా. ఎవరికి ఫుడ్ ఇవ్వాలో అర్థం కావట్లా. దాని తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడ వాచ్మెన్ ఉంటారు, ఆయనకి అయితే ఇచ్చామన్నారు. సక్సెస్ఫుల్గా ఆయన ఫుడ్ అయితే డెలివరీ చేశాను. ఈ ట్రిప్లో నాకు 114 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నేను ఇప్పుడు అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నాను కాబట్టి 5 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఈ 5 మినిట్స్ వరకు నాకు ఆర్డర్ రాకపోతే 39 రూపాయలు రిటర్న్ జోన్కి వెళ్ళినందుకు యాడ్ చేస్తారు. ఓకేనా. ఇప్పటి వరకు ఎన్ని గంటలు లాగిన్లో ఉన్నాను, ఎంత మనీ సంపాదించానని క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి. 4 గంటల లాగిన్లో ఉండి 450 రూపాయలు సంపాదించాను. 7 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాను. మళ్ళీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆర్డర్ అయితే రాలేదు. కాస్త ముందుకైతే వెళ్దాం ఇక్కడ నుంచిగా. నేను వర్క్ చేస్తుంది హిమాయత్ నగర్ జోన్. ప్రజెంట్ ఉన్నది వచ్చేసరికి కార్ఖానా దగ్గర అయితే ఉన్నాను. కార్ఖానా అంటే సికింద్రాబాద్కి దగ్గరగా అయితే ఉంటుంది. బట్ ఈ ఏరియాలో రైడ్ రాకపోతే మోస్ట్లీ సికింద్రాబాద్ నుంచి రైడ్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సికింద్రాబాద్లో ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి కాబట్టి
చూద్దాం. నేను అనుకున్నది జరిగింది. 41 రూపీస్ ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది. పారడైస్ సికింద్రాబాద్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 3.6 కిలోమీటర్ చూపిస్తుంది. ఇక వెళ్ళిపోదాము. మీలో ఎవరైనా సరే స్విగ్గీలో వర్క్ చేయాలనుకుంటే టైమింగ్ అనేది తెలుసుకోండి. ఏ టైంలో లాగిన్ చేస్తుంటే ఆర్డర్లు బాగా వస్తాయి. ఈ టైమింగ్ తెలిస్తేనే మీకు ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీ ఇష్టాసారానికి ఎప్పుడంటే అప్పుడు లాగిన్ చేస్తే మీకు ఎర్నింగ్స్ అనేవి రావు. గుర్తుపెట్టుకోండి, లంచ్ టైం వీళ్ళు ఎప్పుడైతే ఇన్సెంటివ్స్ ఇస్తారో ఆ టైంలోనే ఎక్కువగా ఆర్డర్స్ వస్తాయి. 12 గంటల నుంచి 4 గంటల వరకు లంచ్ టైం, ఈ టైంలో లాగిన్లో ఉంటే ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి. దాంతోపాటుగా వీళ్ళు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. మీరు 12 గంటలకి లాగిన్ చేయాలి అనుకుంటే 11:30కి ఫుడ్ తినేయండి. ఫుడ్ తినేసి వర్క్ చేసుకోండి. తర్వాత తిందాం అనుకుంటే మీరు తర్వాత తినలేరు. ఎక్కువగా ఆర్డర్స్ మీదే ఫోకస్ చేస్తారు కాబట్టి మరి ఇక లంచ్ చేయలేరు. నావిగేషన్ ఫాలో అవుతూ పారడైస్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఈ రెస్టారెంట్లో 2 ఫుడ్ మెటీరియల్స్ అయితే పిక్ చేసుకోవాలి. బ్యాచ్ ఆర్డర్ పడింది. ముందు 41 రూపీస్ ఆర్డర్ పడింది. తర్వాత వస్తూ ఉండగా ఇంకో ఆర్డర్ పడింది. ఓకే, నా 2 ఐటమ్స్ పిక్ చేసుకుంటాను. ముందు ఒక ఫుడ్ ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాను. తర్వాత ఈ ట్రిప్ అనేది స్టార్ట్ చేసి మరో ఫుడ్ ఐటమ్ అయితే పిక్ చేసుకోవాలి. ఆర్డర్ డీటెయిల్స్ చెప్తే ఫుడ్ ఇస్తారు కాబట్టి ఆర్డర్ డీటెయిల్స్ చెప్పి సెకండ్ ఫుడ్ ఐటమ్ కూడా పిక్ చేసుకున్నాను. ప్రతి రెస్టారెంట్లో నేను ఖచ్చితంగా చెక్ చేసుకుంటాను ఈ ఫుడ్ ఐటమ్ నాదా కాదా, ఆర్డర్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. కొన్నిసార్లు రెస్టారెంట్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక డెలివరీ పార్ట్నర్స్కి ఇవ్వాల్సిన ఫుడ్ మరొక డెలివరీ పార్ట్నర్స్కి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన మిస్టేక్ కూడా పెనాల్టీ మనకే వేస్తూ ఉంటారు. కాబట్టి మన ఫుడ్ మనమే చెక్ చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఆర్డర్స్ బాగా వస్తాయని చెప్పాను కదా. సెకండ్ హాఫ్ ఎవరైతే పార్ట్ టైం ఈవినింగ్లో వర్క్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు 6కి స్టార్ట్ అవ్వండి. అంటే 7కి ఆర్డర్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. బట్ 1 అవర్ బిఫోర్ స్టార్ట్ అయితే మీకు ఎర్నింగ్స్ అనేవి కాస్త బాగుంటాయి. మీరు 6 గంటల నుంచి రాత్రి 11, 12 గంటల వరకు వర్క్ చేయండి. ఈ టైం వరకు ఆర్డర్స్ బాగానే వస్తాయి. డిన్నర్ టైం కాబట్టి ఈ టైంలో ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. ఆ టైంలో వర్షం పడిందంటే రెయిన్ ఛార్జ్ కూడా యాడ్ అవుతుంది. రెయిన్ ఛార్జ్ యాడ్ అయిందంటే తక్కువ టైంలో ఎక్కువ మనీ అయితే సంపాదించుకోవచ్చు. బట్ వర్షంలో తడుస్తూ వర్క్ చేయాలంటే డెలివరీ పార్ట్నర్స్కి చుక్కలు కనిపిస్తాయి. ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతూ ఉంటుంది కాబట్టి. మన దగ్గర 2 ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ కస్టమర్కి ఏ ఫుడ్ ఇవ్వాలో చెక్ చేసి ఆర్డర్ డీటెయిల్స్ చూసి ఫుడ్ అయితే డెలివరీ చేయాలి. నా దగ్గర ఉన్న 2 ఫుడ్ ప్యాకెట్లో ఒక ఫుడ్ అయితే కస్టమర్కి డెలివరీ చేశాను. మరో ఫుడ్ అయితే ఉంది. ఆ ఫుడ్ డెలివరీ చేయడానికి డైరెక్ట్గా డెలివరీ పాయింట్కి అయితే వచ్చేసాను. ప్రతిదీ చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. కస్టమర్కి ఫుడ్ ఇచ్చే ట్రిప్ అనేది ఏం చేసిన ఈ ఆర్డర్లో నాకు వచ్చింది 109 రూపీస్. రెయిన్ ఛార్జ్ అంటూ 45 రూపీస్ అయితే యాడ్ అయింది. ఇప్పుడు టైం 2 గంటలు అవుతుంది. చూద్దాం ఆర్డర్ ఎంత సేపట్లో వస్తుంది అనేది. వావ్, ఆర్డర్ మళ్ళీ వచ్చేసింది. ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేసినా మనం వెళ్ళాల్సింది బావర్చి. నావిగేషన్ ఫాలో అవుతూ బావర్చి రెస్టారెంట్కి వచ్చాను. రెస్టారెంట్కి వచ్చిన తర్వాత మరో ఆర్డర్ పడింది. టోటల్గా బ్యాచ్ ఆర్డర్ పడింది. ఈ బ్యాచ్ ఆర్డర్ మనం అయితే డెలివరీ చేయాలి. రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నా. నావిగేషన్ చూస్తే ఫస్ట్ ఆర్డర్కి ఇక్కడ నుంచి 1.8 కిలోమీటర్ చూపిస్తుంది. 1.8 కిలోమీటర్ ట్రావెల్ చేసి కస్టమర్కి ఫుడ్ డెలివరీ చేసిన. సెకండ్ లొకేషన్కి ఇక్కడ నుంచి 1.8 కిలోమీటర్ మళ్ళీ చూపిస్తుంది. కస్టమర్ లొకేషన్కి వచ్చి ఫుడ్ డెలివరీ చేసిన. ఈ ఆర్డర్లో 86 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. కస్టమర్కి ఫుడ్ డెలివరీ చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే పడింది. రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నా. డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ లొకేషన్కి వచ్చి ఫుడ్ డెలివరీ చేసిన. ఈ టైంలో ఆర్డర్స్ బాగా వస్తున్నాయి కాబట్టి నేను కూడా ఎక్కువగా ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేసిన. ఈ ఆర్డర్లో కూడా 61 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పటి వరకు ఎంతసేపు లాగిన్లో ఉన్నాను, ఎంత ఎర్నింగ్స్ వచ్చాయని క్లియర్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పటి వరకు 6 అవర్స్ లాగిన్ లో ఉన్నాను. 12 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. 710 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇందులో 20 రూపాయలు కస్టమర్ అయితే టిప్ ఇచ్చారు. ఇంకా ఇందులో మనకి ఇన్సెంటివ్ అయితే యాడ్ అవ్వలేదు. ఇన్సెంటివ్ కూడా యాడ్ అయితే ఇంకా మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇప్పటి వరకు ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేశానని స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. లాస్ట్ ఆర్డర్ ఫినిష్ చేసి అప్రాక్సిమేట్లీ 20 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. 20 మినిట్స్ తర్వాత 53 రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది. దాన్ని అయితే యాక్సెప్ట్ చేసిన. వెహికల్ లో ఛార్జింగ్ చూస్తే ఛార్జింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. జస్ట్ ఓన్లీ 15% మాత్రమే ఉంది. ఇప్పటి వరకు నేను 58 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను చూడండి. ఇంకా రిమైనింగ్ 15% ఛార్జింగ్ అయితే ఉంది. ఈ ఆర్డర్ ఫినిష్ చేసేంత వరకు ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదని చూడాలి. ఈ ఆర్డర్ ఫినిష్ చేస్తే నాకు ఇన్సెంటివ్ అమౌంట్ అనేది 385 రూపీస్ యాడ్ అవుతుంది. యాక్చువల్లీ 12 PM నుంచి 4 PM వరకు ఇన్సెంటివ్ స్లాబ్స్ ఉన్నాయి. 4 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 220, 7 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 385, 10 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 545 రూపీస్. 4 అవర్స్లో 10 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలంటే కొంచెం కష్టమే. బట్ 4 అవర్స్లో 7 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. మొత్తానికి రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ ఫుడ్ని మనం నియర్ బై నాంపల్లి వెళ్ళి డెలివరీ చేయాలి. ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే నాకు క్లోజ్ టు 5.5 కిలోమీటర్ చూపిస్తుంది. నా వెహికల్లో ఛార్జింగ్ మాత్రం 12% మాత్రమే ఉంది. ఇప్పటి వరకు 60 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. ఈ 12%తో కస్టమర్కి ఫుడ్ అనేది డెలివరీ చేయొచ్చు. బట్ అక్కడ నుంచి ఇంటికి రావడం చాలా కష్టం. వెహికల్ చాలా స్లోగా నడిపిస్తున్నాను. 25-30 ఈ స్పీడ్లోనే వెళ్తున్నాను. ఎక్కువగా స్పీడ్ వెళ్తే వెహికల్ రేంజ్ పడిపోతుందని చెప్పి స్లోగానే కస్టమర్ పెట్టిన డెలివరీ పాయింట్కి వచ్చి కస్టమర్కి ఫుడ్ అనేది డెలివరీ చేశాను. ఈ ఆర్డర్ ఫినిష్ చేసేసరికి నాకు ఈ ఆర్డర్లో 74 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్ కంప్లీట్ చేసిన వెంటనే ఆఫ్లైన్కి వెళ్ళిపోయాను. ఆన్లైన్లో ఉంటే మళ్ళీ ఆర్డర్ వచ్చేస్తుంది. ఆర్డర్ రిజెక్ట్ చేస్తే ఇప్పుడు వరకు కష్టపడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఆర్డర్ రిజెక్ట్ చేస్తే ఇన్సెంటివ్ రాదు. ఓకేనా? ఇప్పటి వరకు నేను 13 ఆర్డర్లు కంప్లీట్ చేశాను. 7 గంటల 12 నిమిషాలు లాగిన్లో ఉండి 784 రూపాయలు అయితే సంపాదించాను.
వెహికల్లో ఛార్జింగ్ ఎంత ఉందో చూద్దాం. ముందైతే వెహికల్లో 7% మాత్రమే ఛార్జింగ్ అయితే ఉంది. ఇప్పటి వరకు నేను 65 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఇక్కడ నుంచి మళ్ళీ 7 కిలోమీటర్ అయితే వెళ్ళాలి రిటర్న్ బ్యాక్ టు హోమ్కి వెళ్ళాలంటే. నా లైఫ్లో ఏదైనా ఒక వరస్ట్ వెహికల్ తీసుకున్నానా అంటే అది ఈ ఓలా స్కూటరే. దారుణం భయ్య, 1,70,000 పెట్టి ఈ వెహికల్ కొంటే కనీసం 100 కిలోమీటర్ రేంజ్ కూడా రావట్లేదు. బ్యాటరీ చాలా వేగంగా డిగ్రేడేషన్ అయిపోతుంది. మన వీడియోస్లో ఈ ఓలా స్కూటర్ని తేకపోవడం గల కారణాలు ఇవే. దీనిలో ఉన్న రేంజ్ అనేది సరిపోవట్లేదు. చూడండి 3%కి పడిపోయింది. నేనేమైనా 80-70 స్పీడ్లో వెళ్తున్నానంటే లేదు, 20 స్పీడ్లో వెళ్తున్నాను. 20 స్పీడ్లో వెళ్ళినప్పటికీ కూడా రేంజ్ అనేది రావట్లేదు. మీ దగ్గర ఓలా స్కూటర్ ఉంటే మీ ఓలా స్కూటర్ రేంజ్ ఎంత వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు నేను 24లోనే వెళ్తున్నాను, పెద్దగా స్పీడ్ కూడా వెళ్ళట్లేదు. ఈరోజు స్విగ్గీ ఎర్నింగ్స్కి వచ్చినట్లేదు, ఈ ఓలా స్కూటర్ని రేంజ్ టెస్ట్ చేయడానికి వచ్చినట్టయితే ఉంది. కంప్లీట్గా బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళడానికి ఇంకా 2.3 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. మా తమ్ముడికి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. తన పల్సర్ వెహికల్తో ఇక్కడికైతే వచ్చిండు. ఇక్కడ నుంచి వెహికల్ని తోసుకుంటూ ఇంటికైతే వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే టైంలో థర్డ్ పార్టీ ఓలా స్కూటర్ ఛార్జింగ్ స్టేషన్ అయితే కనిపించింది. ఆ ఛార్జింగ్ స్టేషన్ చూసిన వెంటనే పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది భయ్య. తప్పిపోయిన పిల్లవాడికి అమ్మ కనిపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అంతకంటే ఎక్కువగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ ఓలా స్కూటర్లు ఒక వరస్ట్, సర్వీస్ సెంటర్లు ఇంకొక వరస్ట్, వీళ్ళకి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా లేవు. గిన్నిస్ బుక్ లో వరస్ట్ రికార్డులో వీళ్ళు నెంబర్ 1లో ఎక్కాలని చూస్తున్నారో ఏంటి నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి ఓలా స్కూటర్కి ఛార్జింగ్ అయితే పెట్టాను. ఛార్జింగ్ కూడా ఇనిషియేట్ అయింది. ఇప్పుడు 3% అయితే ఉంది. ఒక 20 మినిట్స్ ఛార్జింగ్ పెట్టి ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడ నుంచి పల్సర్ వెహికల్ అయితే తీసుకుని వెళ్తాను. రాత్రి వరకు స్విగ్గీలో వర్క్ చేస్తాను. ఈ ఓలా స్కూటర్ వల్ల నాకు గంటన్నర టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఓలా స్కూటర్ని ఇంట్లో పడేసి నా దగ్గర ఉండే పల్సర్తో స్విగ్గీకి అయితే వచ్చేసాను. 7 తర్వాత ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేశాను. 45 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆ ఆర్డర్ తర్వాత మరో 68 రూపీస్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేశాను. వర్షం పడుతూనే ఉంది కాబట్టి రెయిన్ ఛార్జ్ కూడా ఇంకొక 20 రూపీస్ అయితే యాడ్ అయింది. ఎప్పటిలాగే ఫుడ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్కి కాల్ చేస్తే అన్న ఆ లొకేషన్ కాదన్నా అని చెప్పేసి మరో లొకేషన్కి రమ్మంటున్నాడు. ఇక్కడ నుండి దాదాపు 1.5 కిలోమీటర్ అయితే ఎక్స్ట్రా ఉంది. క్లోజ్ టు 2 కిలోమీటర్ అయితే ఎక్స్ట్రా ఉంది. యూటర్న్తో కలుపుకుంటే 2 కిలోమీటర్ మనం ఎందుకు ఎక్స్ట్రా వెళ్ళాలి? ఎక్స్ట్రా వెళ్ళినందుకు స్విగ్గీ వాళ్ళు మనకి ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. కస్టమర్ ముందేమన్నాడంటే తమ్ముడు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చే అని అన్నాడు. అక్కడికి వెళ్తున్నా, ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాడా లేదా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. కస్టమర్ మాటలు విన్నాక ఆయన తాగిండు అని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది భయ్య. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షాకాలంలో ఫుడ్ డెలివరీ చేయాలంటే చోకలు కనిపిస్తాయి. అంతకు తోడు రాంగ్ డెలివరీస్ అంటే మళ్ళీ ఇంకా కష్టం అయిపోతూ ఉంటుంది. కస్టమర్ లొకేషన్ పెట్టరా బాబోయ్ అంటే లొకేషన్ కరెక్ట్గా పెట్టనే కూడా తెలియట్లేదు ఈ కస్టమర్కి. ఎక్కడెక్కడో లొకేషన్ పెడుతున్నాడు, ఎక్కడెక్కడికో రమ్మంటున్నాడు. మొత్తానికి కింద పడి మీద పడి కస్టమర్ పెట్టినా ఆ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఈయననే కస్టమరు. లొకేషన్ బరాబర్ పెట్టిండంట అన్న. ఎవరు పెట్టారు? ఫుడ్ ఇవ్వను, లొకేషన్ ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తా లేకుంటే లొకేషన్ ఎడబెట్టిరా అన్న, చూడండి మీరే పిలవండి. కాబట్టి లొకేషన్ కరెక్ట్గా పెట్టి నేను ఎందుకు ఎక్స్ట్రా ఆడతానా? నేను నీకు లొకేషన్ చూపిస్తాను. ఇప్పుడు లొకేషన్ ఇడికెళ్ళే పెట్టినా నువ్వు అటేటో చూస్తున్నావు. మళ్ళా నువ్వు పెట్టిన లొకేషన్ ఏడికి ఆగింది తెలుసా? ఆడికే అయిపోయింది. ఏడికైపోయింది అన్న లొకేషన్ తప్పు పెట్టారన్న, అందుకే నేను చెప్తున్నా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తామని చెప్పి. సరే ఇప్పుడు ఏమేం చెప్పు. ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తా అన్నారు కదా, నేను అదే అడుగుతున్నా. నువ్వు లొకేషన్ నేను పెట్టిందే నువ్వు రాలేకపోయినావు వీడికి. అన్న మీరు పెట్టిన లొకేషన్ కూడా ఇటు దాకా రాలేదన్న, రోడ్కి ఆగిపోయింది కాబట్టి ఫోన్ చేసిన. చూస్తున్నావు లొకేషన్ ఏడుకుంది. ఇన్ని మనం డెలివరీ చేస్తామన్నా. డెలివరీ చేసినావు. సరే ఏమేం చెప్పు. కాదన్న ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తామన్నా కదా, ఇస్తే వెళ్ళిపోతా కదా. ఎంతో కొంత ఇచ్చేయండి అన్న, నేను ఇంత నేను డిమాండ్ చేస్తున్నాను అని చెప్పండి. ఏ ఇయ్యకనా ఏమి 9398 లొకేషన్ బరాబర్. లొకేషన్ తప్పు పెట్టారన్న. తప్పేం లేదు, బరాబర్ ఉంది. నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదన్న. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. గుంజుకుంటున్నావు. ఫుడ్ ఎవరు గుంజుకున్నారన్న? ముందు ఇస్తామని చెప్తే వచ్చిన, లేకుంటే నేను ఆడనే రాను పోవన్నా, నువ్వు వస్తే ఇస్తా లేకుంటే ఇయ్యను అంట. డెలివరీ డెలివరీ లొకేషన్ తప్పు పెట్టినప్పుడు ఏమైతుంది? నార్మల్ నంబర్ కూడా పంపించిన కాదన్న. అవునన్నా నేనేమన్నాను? ఏమన్నాను? నువ్వు ఫుడ్ ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తా ఫుడ్ తీసుకుంటా అన్నాను. ఫుడ్ ఇస్తా అన్నాను. నా అమౌంట్ నాకు ఇయ్యాలి కదన్నా. అన్నా ఇవన్నీ బంద్ చేసుకో. కెమెరా అన్న నా అమౌంట్ నాకు ఇయ్యాలి కదా. ఒకసారి ఇస్తామంటే ఇయ్యన్నా, లేకపోతే లేదు. నేను ఒక డెలివరీ పార్ట్నర్ గా అడుగుతున్నాను. ఏం లేదు, పోస్ట్ చేసావా? ఎవరు పోస్ట్ చేస్తున్నారన్నా? ఎక్స్ట్రాలు ఏం లేదన్నా. కెమెరా ముట్టుకోవద్దు, కెమెరా ముట్టుకోకూడదు ప్లీజ్. అరే పోదాం దారా బాయ్.
సరే చిన్న ఫుడ్ తీసుకొని ఫుడ్ గుంజుకుంటున్నావు నువ్వు. నువ్వు ముందు amount ఇస్తామని చెప్పారు. ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వకపోతే ఫుడ్ తీసుకుంటా అంటున్నావు నువ్వు. నువ్వు వీడియో లొకేషన్ కే రాలేవు. నువ్వు పెట్టిన లొకేషన్ ఒకసారి ఓపెన్ చేయడం చూపిస్తున్నా అది వీడికి చూపిస్తుంది. ఒకసారి ఓపెన్ తప్పు ఉంటుంది. అదే అన్న నేను అదే టెక్నికల్ నేను అదే అంటున్నా. లొకేషన్ ఆడికి తెలియక కదా ఫోన్ చేసింది. అయిపోయింది కదా. చూసారు కదా తాగుబోతులతో ఎట్లాంటి పంచాయతీలు ఉంటాయని చెప్పి ఇక్కడ ముగ్గురు నా మీదకైతే వచ్చారు. నేను ఒక్కడనే ఉన్నాను. ఇది ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది కదా, ఓకే. ఒకవేళ ఇది ఆన్లైన్ పేమెంట్ కాలేదు, సిఓడిలో ఉంది, ఈ కస్టమర్ నాతో గొడవపడి అమౌంట్ ఇవ్వకుండా నీకు ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకో నేను డబ్బులు ఇవ్వను అని ఫుడ్ గుంజుకుంటే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఆ సిఓడి అమౌంట్ కంపెనీకి ఎవరు పే చేయాలి? మన వెనకాల సపోర్ట్గా ఎవరున్నారు? సో ఇవన్నీ ఆలోచించండి. రాత్రిపూట వర్క్ చేసేటప్పుడు చాలా డేంజర్గా ఉంటారు భయ్య. ఇలాంటి తాగుబోతు ముండా కొడుకులు ఉండడం వల్లే మన సొసైటీ నాశనం అయిపోతుంది. వర్షంలో తడుస్తూ ప్రాణాలు పణంగా పెట్టి డెలివరీ చేసే రైడర్ని మత్తులో ఉన్నామని ఇబ్బంది పెట్టడం మగతనం కాదు. కాన్షియస్లో ఉండి మాట్లాడాలి. మందు తాగినాం, అరే కొడతాను భయ్, మేము ముగ్గురు ఉన్నాం, కొట్టేస్తున్నాం అంటే మేము కూడా కొట్టగలం. బట్ ఏ డెలివరీ పార్ట్నర్ కూడా కస్టమర్ మీద చెయ్యడు. ఎందుకంటే తన వర్క్ జాబ్ ఆయనకి తెలుసు ఏం చేయాలి అనేది. నేనైతే మీ అందరికీ ఒక విషయాన్ని అయితే చెప్పాలి అనుకుంటున్నాను. తాగిన మొత్తంలో ఉన్నవాడికి తల్లి ఏదో పెళ్ళం ఏదో మర్చిపోతూ ఉంటాడు భయ్య. అలాంటి తాగుబోతు ముండా కొడుకులతో గొడవ పడేదానికంటే అక్కడి నుండి ఎస్కేప్ అవడమే బెస్ట్. మీరు కూడా ఇలాంటి గొడవల్లో దూరకండి, మెల్లగా నైస్గా తప్పుకోండి. ఇలాంటి కస్టమర్స్ ప్రతిరోజు డెలివరీ పార్ట్నర్స్కి ఎదురవుతూనే ఉంటారు. డెలివరీ పార్ట్నర్స్కి ఉన్న ఓపిక సహనానికి సెల్యూట్ చెప్పాలి. కరెక్ట్ టైంకి ఫుడ్ తినకుండా, కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్లకుండా, వర్షం వచ్చినా ఎండొచ్చినా తడుస్తూ ఎండలో ఎండుతూ ఆన్ టైంకి ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ పార్ట్నర్స్కి మన సమాజంలో, మన సొసైటీలో రెస్పెక్టే లేదు. ఈ వీడియో డెలివరీ పార్ట్నర్స్ కాకుండా కామన్ పీపుల్స్ చూస్తూ ఉంటే డెలివరీ పార్ట్నర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు కూడా మీలాగా మనుషులే. మీ ఇంటి వరకు వచ్చి ఫుడ్ డెలివరీ చేస్తున్న డెలివరీ పార్ట్నర్కి కనీస రెస్పెక్ట్ ఇవ్వడం మనందరి బాధ్యత. దీన్ని ఇంకా లాగాలి అనుకుంటలేను. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా చాలా ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. చాలా ఆర్డర్స్ కంప్లీట్ చేస్తేనే మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి వర్క్ చేయడం మానేయకూడదు. ప్రాబ్లం అనేది ప్రతి చోట ఎదురవుతూ ఉంటుంది. బైక్ ట్యాక్సీలో వర్క్ చేసినా సరే తాగుబోతు కస్టమర్లు ఎదురవుతారు. ఓకేనా? స్విగ్గీ చేసినా, జొమాటో చేసినా, ఏ పనిలో చేసినా సరే ఎవరో ఒకరు మనకి ఆటంకాన్ని కలిగిస్తూనే ఉంటారు. మన ఎయిమ్ డబ్బులు సంపాదించడం. ఆ డబ్బులు సంపాదించడం కోసం కష్టపడుతూనే ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. కష్టపడే మనిషికే పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఈ పరీక్షలను తట్టుకుంటూ మనం ముందుకెళ్ళిపోవాలి, అంతే. వర్షం కంటిన్యూగా పడుతూ ఉంది కాబట్టి నేను ఓన్లీ ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేసి రాత్రి 11 గంటల వరకు ఎంత మనీ సంపాదించాననేది క్లియర్గా మీకు స్క్రీన్ మీద వచ్చి చెప్తాను. నా ఫైనల్ ఎర్నింగ్స్ మీకు చూపించే సమయం అయితే వచ్చేసింది. మార్నింగ్ 9 గంటలకేమో స్టార్ట్ అయ్యాం. 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎంత సంపాదించానో మీకు తెలుసు. ఇప్పుడు రాత్రి 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎంత సంపాదించానని మీకు చెప్పాలి కదా. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నేను సంపాదించింది ఎర్నింగ్స్ ఎంత అంటే 374 రూపాయలు. దీనికి 520 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. టోటల్గా నాకు క్లోజ్ టు 900 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ గురించి మాట్లాడితే నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సంపాదించిన మనీ వచ్చేసరికి 1158 రూపాయలు. ఓకేనా? దానికి ఇన్సెంటివ్ అమౌంట్ ఎంత యాడ్ అయిందంటే 905 రూపాయలు ఇన్సెంటివ్ అయితే యాడ్ అయింది. టోటల్గా నాకు ఇప్పటి వరకు వచ్చిన ఎర్నింగ్స్ ఎంత అంటే ఇన్సెంటివ్స్ ఎర్నింగ్స్ కలిపి 2063 రూపాయలు. ఈ 2063 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి నాకు దగ్గర 11.5 hours అయితే టైం పట్టింది. 2 గంటలు పని చేస్తే నాకు ఇంత మనీ అయితే రాలేదు. క్లోజ్ టు 11.5 hours. మీకు తెలుసు నేను మార్నింగ్ నుంచి వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ వర్క్ చేశాను. సెకండ్ హాఫ్ తాగుబోతు కస్టమర్లతో గొడవ పడుతూ డెలివరీ చేశాను. కొంతమంది కస్టమర్లు డెలివరీ పాయింట్లు తప్పు పెట్టారు. ఈ రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ డిలే చేస్తున్నారు, కరెక్ట్ టైంకి ఫుడ్ ఇవ్వట్లా. ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ భయ్యా, 1-2 కాదు. కొన్ని సీన్స్ నేను మీకు చూపించలేను. కొన్ని సీన్స్ చూపిస్తే యూట్యూబ్ ఒప్పుకోదు. కొన్ని సీన్స్ రికార్డ్ చేద్దాము అనుకునేసరికి ఆ స్క్రీన్ అనేది వెళ్ళిపోతుంది. అంటే టైం ఉండదు వీడియో రికార్డ్ చేద్దాం అనేసి. మన వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుంది, ఆర్డర్ పిక్ చేసామా, డెలివరీ చేసామా, ఇలానే ఉంటుంది. సో ఫైనల్గా చెప్పాలంటే స్విగ్గీ అనే కాదు, జొమాటో అనే కాదు, రైడర్ కష్టాలు ఎలా ఉంటాయంటే డబ్బుల కోసం రోజంతా మనం 1-2 గంటలు కాదు, రోజంతా కష్టపడాలి. కరెక్ట్ టైం ఫుడ్ తినం. ఎప్పుడైతే అన్నం తిందాము అనుకుంటామో ఆ టైంలోనే ఇన్సెంటివ్ తీసుకొస్తారు. ఈ రైనీ సీజన్లో ఎవరైనా సరే వర్క్ చేయాలనుకుంటే స్విగ్గీ జొమాటోలో వర్క్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తే ఎక్కడో సిల్లింగంపల్లి నుంచి ఇంటికి రావాలంటే చాలా కష్టం ఈ వర్షాకాలంలో. ఈ వర్షాకాలంలో ఆర్డర్స్ కూడా కరెక్ట్గా రావు. బైక్ ట్యాక్సీకి వచ్చినా మనం కంప్లీట్ చేయలేము, అవునా కదా? స్విగ్గీలో వర్క్ చేసుకుంటే ఎంతో కొంత మనీ అయితే వస్తాయి. నేను మీ అందరికీ చెయ్యండి అని చెప్పట్లే, చేస్తే డబ్బులు వస్తాయని మాత్రమే చెప్తాను. ఇకపోతే ఈరోజు నేను
2063 రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేశాను. ఇందులో నాకు పెట్రోల్కి ఎంత పోయింది, ఈ వెహికల్తో క్లోజ్ టు 40 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. మార్నింగ్ ఓలా స్కూటర్ తీసుకొచ్చాను, అందులో 70 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. టోటల్గా 110 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. 200 రూపాయలు పెట్రోల్కి తీసేద్దాం, మిగతావి నాకు మొత్తం ప్రాఫిటే. నాకు ఈరోజు 110 కిలోమీటర్కే 2000 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయని, ప్రతిరోజు ఇలానే ఎర్నింగ్స్ వస్తాయని మాత్రం మీరు అనుకోకండి. ఈ బిజినెస్ అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఒకరోజు ఇన్సెంటివ్స్ బాగా ఇస్తే ఇంకో రోజు ఇన్సెంటివ్స్ ఇవ్వడు, ఇంకో రోజు ఆర్డర్సే రావు. సో కాబట్టి యావరేజ్గా ఒక రోజుకి 1500 నుంచి 1600 రూపాయలు ఎర్నింగ్ చేయొచ్చు అని మాత్రం అనుకోండి. ఓకేనా? ఐ హోప్ ఈ ఎర్నింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.